మంచిగా ఉంది. కంగ్రాచులేషన్స్. మంచిగా ఉంది. హార్ట్ బీట్ అంతా బాగుంది. వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ అయ్యి 9 years, ప్రీవియస్ ఒక అబార్షన్ అయింది, ఒక యూఐ అవుట్ సైడ్ మంచిగా అవ్వలేదు. తర్వాత మన దగ్గరికి వచ్చాక డైట్ కరెక్షన్, ఇన్ఫెక్షన్ కరెక్షన్ చేసాము. హస్బెండ్ కొంచెం మార్ఫాలజీ మొటిలిటీ తప్పకుండా ఆయనకి ట్రీట్మెంట్ పెట్టాము. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి లాస్ట్ డేట్ 15/9 వచ్చింది. 15/10 మనం యూరిన్ టెస్ట్ చేసుకోమన్నాం. ఆ మంత్ మనం ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ పెట్టాము. ఎగ్ రిలీజ్ అయింది. న్యాచురల్ ట్రై చేయమని ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ పెట్టి 15/10 మనం చేయమని చెప్పాం. కానీ వీళ్ళు ఎలాగా వాళ్ళ హస్బెండ్ మాల వేసుకున్నారు, ప్లస్ ఎప్పుడు ఇలానే అవుతుంది అని యూరిన్ టెస్ట్ చేసుకోలేదు, ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కూడా మానేశారు. సరే ఇప్పుడే పీరియడ్ మిస్ అయిందని బీటా హెచ్సి చేస్తే అది 1 lakh అబౌవ్ ఉంది. డైరెక్ట్ గా హార్ట్ బీట్ అప్పుడు చూస్తున్నారు. అంటే ఈ పేషెంట్ బట్టి మనం ఏం చెప్తున్నానంటే, మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమన్న డేట్ లో కరెక్ట్ గా చేసుకోండి. పీరియడ్ మిస్ అయితే అట్లీస్ట్ 1 week తర్వాత అయినా క్యూపీటీ చేయండి. సో దట్ ఏంటంటే మీకు ప్రీవియస్ లాసెస్ ఉన్న, అబార్షన్స్ ఉన్న, ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అండ్ ఇమ్యూన్ సపోర్ట్ పెట్టడానికి మనకి నిలబడడానికి మెడిసిన్స్ అనేవి పెడతాం. మంచిగా ఉంది. కంగ్రాచులేషన్స్. మంచిగా ఉంది. హార్ట్ బీట్ అంతా బాగుంది. సరేనా? చాలా స్ట్రాంగ్ గా ఉందమ్మా హార్ట్ బీట్. కంగ్రాచులేషన్స్. సరేనా?